ఈరోజు జరుగుతున్న కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అనేక సంఘాలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు, అలాగే కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలన్నీ కూడా బలపరిచింది. ప్రధానంగా గత 14 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. పీడీఎఫ్ తరఫున 18 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశాం, అనేక పోరాటాలు చేశాం. విభజన హామీలు అమలు చేయాలని పోరాటాలు చేశాం, ప్రత్యేక హోదా కోసం చేశాం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకూడదని పోరాటాలు చేశాం. అలాగే ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, రైతాంగం కోసం, కౌలు రైతుల కోసం అనేక పోరాటాలు చేశాం. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో 6 ఏళ్లలో కూడా నేను తప్పనిసరిగా అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే అంగన్వాడీలు, నిరుద్యోగులు, ప్రధానంగా వీళ్ళందరి సమస్యల మీద నేను ఖచ్చితంగా ఏ ప్రభుత్వం నా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఈ 2 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. ఏర్పాట్లు ఇప్పటికి బాగానే ఉన్నాయి. అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మరి మా ఏజెంట్లను రానివ్వమని, ముఖ్యంగా అమరావతి, అట్లనే పెదకూరపాడు, చుండూరు ఇట్లాంటి చోట్ల, కొన్ని చోట్ల మా ఏజెంట్లు రానివ్వమని బెదిరిస్తున్నాం. ఇది కరెక్ట్ ధోరణి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే ఆర్ఓకి, ఎస్పీకి కూడా మేము రిపోర్ట్ చేశాం. తగిన చర్యలు తీసుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, ఇది సహజమైన విషయం. కానీ ఏజెంట్లనే కూర్చొని ఉండడం అనేది దుర్మార్గమైన విషయం. దీన్ని ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ఎన్నికల అధికారులను కోరుతున్నాం.